హాయ్ అండి. ఈరోజు వాము రసం తయారు చేసుకుందామని 3 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, జీలకర్ర, వాము, ధనియాలు, మిరియాలు, ఇవన్నీ ఎల్లిపాయలు ఇవన్నీ పౌడర్ చేసుకుని పెట్టుకున్న బాక్స్ ఇది. తాలింపు కానీ వేరే పెట్టుకున్నాను. 3 టమాటాలు పండు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుంటాను. ఆ తర్వాత వామాకు రసం చాలా మంచిది. అరుగుదలకు, డైజెషన్ అన్నిటికీ. పిల్లలకు కొద్దిగా చింతపండు వేస్తాను, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాం కదా. ఇదిగోండి, వామాకు ఒక గుప్పెడు, పుదీనా, కొత్తిమీర కూడా అలాగే మిక్సీలో వేసేసుకుంటాను. అది కూడా ఒక గుప్పెడు వేసుకొని తాలింపుకి వేరే పెట్టుకుంటాను. మళ్ళీ చాలా టేస్టీగా మంచి సువాసన ఉంటుంది, పులుపు ఉండదు. కొద్దిగా తక్కువ వేసుకుంటాను. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. వాము రసం అయితే చాలా టేస్టీగా అసలు వాము రసం ఉడుకుతున్నా కూడా ఆ స్మెల్ మంచిగా వస్తుంది. 1 లీటర్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నది పేస్టు మొత్తం ఇలా గిన్నెలో, మరిగే గిన్నెలో వేసేసుకొని మరగబెట్టుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఆకులు వేసుకున్నాం కదా మనం, అందుకోసం గ్రీన్గా ఉంటుంది. ఇవన్నీ పోపు దినుసులు కలిపి మొత్తం ఎల్లిపాయ తాలింపు వేస్తాను నేను. చాలా బాగుంటుందండి. జీర్ణశక్తికి, అరుగుదలకు, పిల్లలకి చాలా మంచిది ఈ రసం తాపితే. ఈ రసంతో అన్నం పెడితే జ్వరం వచ్చినప్పుడు చాలా మంచిది. అన్నం ఆకలి అవుతుంది, పిల్లలు కొద్దిగా తింటారు, నోటికి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుండి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఇలా అమ్మ చేసి పెట్టేది. ఆ రోజుల్లో ఈ రసాలు తిని మనం ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. అందుకోసమని ఈరోజు ఇలా తయారు చేశాను. చాలా బాగుందండి. నేను ఇందులో కాకరకాయ కారం వేసుకుని తిన్నా. ఆ తర్వాత రసం పౌడరు లాస్ట్న వేసుకోవాలి. మరిగేటప్పుడు వేస్తే ఆ స్మెల్ పోతుంది కదా, అందుకోసమని తాలింపు వేసిన తర్వాత 2 స్పూన్లు వేసి కలయి పెట్టుకున్నాను. చాలా బాగుందండి. ఈరోజు అసలు ఎప్పుడైనా రసము వారంలో 2-3 సార్లు మనం కొద్దిగా మార్చి చేసుకుంటే కడుపుకు మంచిది, ఆరోగ్యానికి మంచిది, అరుగుదల ఉంటుంది. పిల్లలకు కాళ్ళ నొప్పులు వాము వల్ల అజీర్తి ఉండదు. ఇలా వాము ఆకుతో చేసుకున్నప్పుడు వాము వేయాల్సిన అవసరం లేదు. ఆ రసంలో వాము ఆకు వేస్తున్నాం కాబట్టి. విడిగా అయితే వాము తప్పనిసరిగా ప్రతి దాంట్లో జీలకర్ర, వాము అయితే కంపల్సరిగా ధనియాలు నేను వేస్తాను. ఇది నా దినచర్యలో ఈరోజు చేశాను. నా పేరు షేక్ ఫాతిమా. ప్రొఫెషన్ ప్లాంట్స్ అక్సా. ఈ అడినియం రోజెస్ అదేదో అవుట్లైను పింక్ కాకుండా వేరే కలర్, డిఫరెంట్ కలర్లో ఉంది అండి. చాలా అందంగా ఉంది.